ఒక్కొక్కసారి మనం మియాపూర్ వెళ్దాం. నిన్న మియాపూర్లో ఓపెన్ నాలాలో గల్లంతైన బాలయ్య కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 32 గంటలు గడిచినప్పటికీ ఇంకా బాలయ్య ఆచూకీ కనిపించడం లేదు, తెలియడం లేదు. 32 గంటలుగా హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సిఎంసి బృందాలు బాలయ్య కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. అయినా సరే బాలయ్య ఆచూకీ దొరకలేదు. మరోవైపు బాలయ్య ఎక్కడా అని కుటుంబ సభ్యులు అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆచూకీ ఇంకెప్పుడు కనిపెడతారు అని అధికారులను నిలదీస్తున్నారు బాలయ్య కుటుంబ సభ్యులు. 32 గంటలు గడిచాయి, ఇంకా తనకి సంబంధించి ఏ ఆచూకీ కూడా దొరకలేదు. అందరూ కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయినా సరే బాలయ్య ఆచూకీ దొరకలేదు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి సుజాత? ఫస్ట్లీ గుడ్ మార్నింగ్ సర్తాజ్. బాలయ్య మిస్ అయ్యి 32 గంటలైంది. ఇప్పటి వరకు ఒక 10 బృందాలుగా డివైడ్ అయ్యి 3 ప్రాంతాల్లో డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సిఎంసి అధికారులు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ బాలయ్య ఆచూకీ మాత్రం దొరకలేదు. నిన్న మిస్ అయినటువంటి ప్లేస్ని చూస్తున్నాను. ఇక్కడే నిన్న బాలయ్య పడిపోయాడు. ఇంకా ఆ వాటర్ ఫ్లోటింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. కానీ బాలయ్య ఎక్కడున్నాడు అనేది ఇప్పటి వరకు అర్థం కాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని బాలయ్య కూతురు ప్రశ్నిస్తుంది. భార్య నా భర్తని చివరిసారిగా కూడా చూసుకోలేనని చెప్పి రోధిస్తుంది. ఒక్కసారి చూడండి చుట్టూ, ఇక్కడ చిన్న వర్షం పడితే ఎంత గందరగోళం ఉంటుందో, ఎవరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అధికారులు ఎలాంటి బోర్డులు పెట్టలేదని నిన్న బిగ్ టీవీ ప్రశ్నించింది. చుట్టూ చూస్తే చాలా భయంకరంగా ఉంది. కానీ బాలయ్య ఆచూకీ కోసం ఎంత తవ్వినా సరే ఎక్కడా కనిపించడం లేదు. కారణం వాటర్ ఫ్లోటింగ్ ఉండడం. అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, సిఎంసి అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అసలు బాలయ్య ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు డిఆర్ఎఫ్? అండ్ పడిన చోట నుంచి చెరువు వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందా? ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటి? రోహిత్, దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. దీనికి కనెక్టివిటీ ఉన్నటువంటి మరొక నాలా దగ్గర కూడా డిఆర్ఎఫ్ బృందాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బాలయ్య దొరకడానికి ఆ నాలాకి అడ్డుగా ఉన్నటువంటి వాల్స్ ని సైతం తొలగించారు. కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఆ వాల్స్ ని మరింత తొలగించి సర్చ్ ఆపరేషన్ చేస్తేనే దొరికేటువంటి అవకాశం ఉంది. రోహిత్, రైట్ సుజాత, ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరికొద్దిసేపట్లో మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. 32 అవర్స్ నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందాక సుజాత లైవ్ లో మీకు వెనక కనిపించింది రోహిత్, డీప్ నాలా ఎక్స్కవేషన్ డేంజర్ అని చెప్పి. అదే గనక ముందరే పెట్టుంటే మేబీ కరెక్ట్. చాలా చోట్ల అలాంటి నిర్లక్ష్యాలే ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుంటుంటాయి. అండ్ 7 గంటల 30 నిమిషాలు సమయం అవుతుంది. ఈ సమయంలో స్కూళ్లకు పిల్లల్ని తీసుకుని వెళ్ళటానికి పేరెంట్స్ బైకుల పైన కూడా వెళుతుంటుంటారు. ఒక్కొక్కసారి బైక్ పైన 2-3 కూడా తీసుకుని వెళ్తున్నారు. రోడ్లు వర్షాలతో గుంతలు పడి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. రోడ్లు స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. అండ్ కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ అలానే ఓపెన్ గా పెట్టేశారు. ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళండి. కార్లో ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ బైకర్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి.